దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 4-5 నిమిషాల పాటు పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండిలో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2-3 టమాటాలు, 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర మధ్య మధ్యలో కలుపుతూ దోసకాయలు టమాటాలు మెత్తగైనంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు దోసకాయలు కొంచెం మెత్తగైన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ వేడిలోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ.